బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే చేరబోవడం లేదన్న సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తన క్యాడర్తో సమావేశమే చర్చించారు ప్రకాష్ గౌడ్. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సూచనాప్రాయంగా సంకేతాలిచ్చారు. కాగా తన నిర్ణయం మార్చుకున్నారు. నిన్న జరిగిన చేవెళ్ల బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరయ్యారు. దీంతో ప్రకాష్ గౌడ్ డైలమాలో పడ్డారన్న విషయం అర్థమవుతోంది. ఇది తాత్కాలికమేనా లేదా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అన్న చర్చ మొదలైంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. చేవెర్ల పార్లమెంటు పరిధిలోని రాజనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఊగిసలాట్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే అందరికంటే ముందే పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల కంటే ముందే ప్రకాష్ గౌడ్ వెళ్తారన్న ప్రచారం గతంలో జరిగింది. ఎందుకంటే ఆయన పొన్నం ప్రభాకర్ తో భేటీ అవ్వడం గురించి మొదలు పెడితే ఆయన ఆ రోజే జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ దాని తర్వాత నేను ఎక్కడికి మారట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన దాని తర్వాత మనం చూసాం. దాన నాగేందర్ జాయిన్ అయ్యాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే. దాని తర్వాత తెల్లం వెంకట్రావు జాయిన్ అయ్యాడు భద్రాచలం ఎమ్మెల్యే. దాంతో కడియం శ్రీ హరిశేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఇట్లా ముగ్గురు అయిపోయిన తర్వాత కూడా ఎంపీలు కూడా జాయిన్ అయ్యారు అంతకంటే ముందు. బట్ మనడు ప్రకాష్ గౌడ్ మాత్రం 1-4 సార్లు ఆయన ఊగిసలాట్లు ఉన్నట్టు అర్థమవుతుంది. నిన్న చేవెళ్ల మీటింగ్ మళ్ళా అలా సడన్ గా మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ మీటింగ్ లో కనపడడం, ఆడ కేటీఆర్ దగ్గర కలిసి నేనేం పార్టీ మారట్లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకున్నాను, జస్ట్ వేరే పని మీద వెళ్ళాను అన్నట్టుగా ఆయన ఇండికేషన్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే పార్టీ పట్ల మారట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాను. కానీ మొన్న ఫ్రైడే నాడు మాత్రం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడ కలిసి జస్ట్ 2 రోజుల్లో మళ్ళీ జాయిన్ అవుతున్నానని కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ కూడా రిలీజ్ అయింది. ప్రకాష్ గౌడ్ రాజనగర్ ఎమ్మెల్యే 2 days లో మళ్ళీ జాయిన్ అవుతాడు కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి విషయం. అంటే అక్కడ ప్రధాన కారణం ఏంటంటే రాజనగర్ సంబంధించినటువంటి తన అభిమానులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి లీడర్లు కావచ్చు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడాన్ని వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. అంటే దీంతో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బట్ ఇప్పట్లో నేను జాయిన్ కావట్లేదు కాంగ్రెస్ పార్టీలో అనే విషయాన్ని ఆయన బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు, ఖండించారు. నేనేం పోవట్లేదు, నిర్ణయాన్ని త్వరలో చెప్తాను అనే విషయాన్ని ప్రకాష్ గౌడ్ చెప్పారు. ఇట్లా కార్యకర్తల అభిప్రాయం ఓ రకంగా ఉంది. ఆయన మాత్రం ఆయన మనసు చోట బాడీ చోట అన్నట్టుగా తయారైంది. అంటే అధికార పార్టీలో జాయిన్ అయితే నిధులు తెచ్చుకోవచ్చు. ఇప్పటికే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ అధికార పార్టీలు ఉంటే నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి విషయం మీద ఆయనే ఆలోచన ఉన్నట్టుంది. ఇప్పటికీ కొంతమంది చేరారు కాబట్టి లేట్ అయితే మరింత ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పదే చెప్తున్నారు, ఎవరైనా చేరదలుచుకున్న వాళ్ళు లోక్సభ ఎన్నికల్లోకి చేరితే పార్టీకి ఉపయోగం, మీకు ఉపయోగం, తర్వాత జాయిన్ కావడం వల్ల పెద్దగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళు కొంచెం ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి సందర్భం. కనుకనే ఆయన రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింది స్థాయి లీడర్లు మాత్రం ఎక్కువ మంది కదిలి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందుకని ఆయనే ఊగిసలాట్లో ఉన్నారు. వాటి ఇప్పుడైతే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యి మాత్రం దాంట్లో ఉన్నాడు. కానీ ఇది ఎంత తాత్కాలికమేనా లేదంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మళ్ళీ వెళ్తారా, ఇదంతా ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. మరొక 20 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కనుక అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్, లోక్సభ క్యాండిడేట్ కాసాని న్యాయేశ్వరకు మద్దతు ఇచ్చి పూర్తి స్థాయిలో తిరుగుతాడా లేదా కేవలం కేటీఆర్ పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళి తూతూ మంత్రంగా పనిచేస్తాడా, ఇది కూడా కొంత బీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం గురి చేస్తోంది. ఎందుకంటే ఇప్పట్లో జాయిన్ గాను తర్వాత జాయిన్ అవుతా అనేది ఇండికేషన్ చెప్పిందంటే నేను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు అనేటువంటి విషయం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. కనుక మొదటి నుంచి అట్లా ఉంది. ఇప్పటికి 3 సార్లు కూడా వివిధ సందర్భాల్లో కలిసి జాయిన్ అవుతారు అని చెప్పి చివరికి ఆయన జాయిన్ కావాలని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా ఊగిసలాట కారణం ఉంది. అది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం కార్యాలయం వాళ్ళు మాత్రం ఇప్పటికే త్వరలోనే జాయిన్ అయిపోతున్నాడని కూడా అఫీషియల్ గా నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు ఆయన యూటర్న్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీ, ప్రకాష్ గౌడ్ క్రెడిబిలిటీ మీద కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కలిసినా కొంచెం అనుమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కనుక నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నట్టనే మరోసారి కలువు అనే పరిస్థితి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి సమాచారం వెళ్లే అవకాశం ఉంటుంది. చూడాలి ఆయన కింద కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడా,
నిజంగానే కేవలం వేరే వేరే పనుల మీదనే మళ్ళీ బీఆర్ఎస్ కోసం వచ్చాడా బెటర్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.